జగన్ కి 6%, పవన్ కి 100%. జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్లను పోల్చడం కరెక్టేనా? పవన్ ఆకాశమంత ఎదిగితే జగన్ పాతాళానికి పడిపోయాడా? ఇన్నాళ్ళు రీల్ స్టార్ గానే ఉండిపోయిన పవన్ కళ్యాణ్ ఇవాళ రియల్ స్టార్ కూడా అయ్యాడా? నిన్నటి వరకు హీరో అని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి నేడు జీరోగా మారిపోయాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చిన లీడర్ ఎవరో తెలియజేయగలరు. ఆప్షన్ ఏ పవన్ కళ్యాణ్, ఆప్షన్ బి జగన్మోహన్ రెడ్డి. మీ సమాధానాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూసాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం అంటే ఇదే కాబోలు. నిన్నటి వరకు ఓడలాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇవాళ బండి అయితే, నిన్నటిదాకా బండిలాగా పోరాడి గెలిచిన పవన్ కళ్యాణ్ నేడు ఓడ స్థాయికి ఎదిగిపోయాడు. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఒకసారి వీళ్ళిద్దరి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. జగన్, పవన్ దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ తరపున ప్రచారం చేయడం ద్వారా పరోక్షంగా పాలిటిక్స్ లోకి వచ్చారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అనే విభాగానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2009తో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అంటే పవన్ కళ్యాణ్ కన్నా జగన్మోహన్ రెడ్డి 15 ఏళ్లు ముందే ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారు. తదనంతర పరిణామాల్లో జగన్ కూడా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్సీపీని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరూ 2014 ఎన్నికల్లో ఒకరినొకరు ఎదురెదురుగా తలబడ్డారు. ఇప్పటిలాగే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, టీడీపీ, బీజేపీల కూటమిలో చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక జరిగిన ఆ ఎలక్షన్లో కూటమి విజయం సాధించగా జగన్మోహన్ రెడ్డి బలమైన ప్రతిపక్ష నేతగా నిలిచాడు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా కూటమికి కేవలం మద్దతు మాత్రమే ప్రకటించి ప్రచారం చేశాడు. అందువల్ల ప్రభుత్వంలో చేరకుండా ఉండిపోయాడు. 5 ఏళ్ల తర్వాత అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ఒంటరిగా పోటీ చేయగా జగన్ అఖండ విజయాన్ని సొంతం చేసుకుని సీఎం పీఠాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి మొదలైంది వీళ్ళిద్దరి మధ్య అసలైన పోటీ. జగన్ పరిపాలనను పవన్ నేరుగా ఘాటుగా విమర్శించేవాడు. దీంతో జగన్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు. చంద్రబాబుకి దత్తపుత్రుడు అని, ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు అంటూ సెటైర్లు వేసేవాడు. కనీసం ఎమ్మెల్యేగా కాదు కదా, ఎంపీటీసీగా గానీ సర్పంచ్గా గానీ కూడా గెలవలేకపోయిన పవర్ లేని స్టార్ అంటూ జగన్ హేళన చేసేవాడు. తనతో పాటు తన పార్టీ లీడర్ల చేత కూడా పవన్ కళ్యాణ్ని తిట్టించాడు. సీన్ కట్ చేస్తే 5 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. 2024 వచ్చింది. ఎన్నికలను వెంట తెచ్చింది. దీంతో పవన్, జగన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. నువ్వా నేనా అనే రేంజ్లో విమర్శలు గుప్పించుకున్నారు. పవన్ కళ్యాణ్కి ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని జగన్ సవాల్ విసిరారు. కానీ ఆవేశానికి మారుపేరైన పవన్ కళ్యాణ్ ఆ ట్రాప్లో పడకుండా ఆలోచన చేసి తనను తాను తగ్గించుకుని తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపాడు. బీజేపీని కూడా తమ కూటమిలోకి తెచ్చాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో తాజా ఎన్నికల్లో కూటమి సూపర్ హిట్ అయింది. కేవలం 21 చోట్లే బరిలో నిలిచిన జనసేన పార్టీ అన్ని స్థానాల్లోనూ విక్టరీ కొట్టి రికార్డు నెలకొల్పింది. వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్ కేవలం 11 సీట్లతో సరిపెట్టుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ 100% మార్కులు పొందగా జగన్ కేవలం 6% మార్కులతో తోక ముడిచాడు.